నెక్స్ట్ వన్, ఏ పర్సన్ lent 5,000 partly at the rate of 4% and partly at the rate of 5% per annum simple interest. So the total interest after 2 years is 440. To find the sum of money lent each of the above rates 5,000 is to be divided in the ratio అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్, ట్రిక్కీగా చేయనవసరం లేదు, దాన్ని సింపుల్గా చేద్దాం. చూడండి, ఒకడు ఏం చేశాడంట అంటే కొంత మనీని 5,000 ఏం చేశాడట అంటే 5,000ని ఒకటేమో 4% ఇంట్రెస్ట్ రేట్కి, ఇంకోటేమో 5% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చాము, రైట్. సో ద టోటల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అన్నాడు. 2 yearsకి 440 వచ్చింది. మరి 1 yearకి ఎంత వస్తుందమ్మా? ద 2 years ఈజ్ 440, దెన్ ఇట్ విల్ బి 1 year ఫర్ 220. ఓకే, సో 1 yearకి ఎంత? 220, రైట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ లెంట్ ఈచ్ ఆఫ్ ద ఎబో రేట్స్ అన్నాడు, రైట్. సింపుల్గా చూడండి, ఇలాంటి దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం చేయాలంటే మనకు ఏది అడిగితే అది క్లోజ్ చేయాలి, ఓకేనా? ఏది అడిగితే అది క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కనుక్కోమన్నాడు కదా, రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి నేను ఫస్ట్ నాకు నచ్చింది క్లోజ్ చేస్తున్నా, ఇది క్లోజ్ చేస్తున్నా, లేకపోతే ఇది క్లోజ్ చేస్తాను. ఇది క్లోజ్ చేస్తే ఏముంటుంది ఇక్కడ? 4% ఉంటుంది. అంటే 4% 5,000లో 4% ఎంత? 5,000లో 4% ఎంత అవుతుంది మనకు? 200 అవుతుంది కదా. సో ఇక్కడ 200, రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 20? ఈ 20 ఎందుకు వచ్చింది సార్ డిఫరెన్స్ అంటే వీటి మధ్య డిఫరెన్స్ 1% ఉంది కాబట్టి అక్కడ 20 వచ్చింది, ఓకేనా. 1% 20 అయితే 100% ఎంత అవుతుంది? 2,000 అవుతుంది కదా. చూడమ్మా, మనకు 4% 2,000 ఉంది, రైట్. మనకు టోటల్ ఎంత? టోటల్ ఎంత చెప్పండి? టోటల్ ఎంత ఉంది మనకు? 5,000 ఉంది కదా కదా. అందులో 4% ఎంత వచ్చింది మనకు? 2,000 వచ్చింది. మరి రిమైనింగ్ 5% ఎంత అవుతుంది? 3,000 అవుతుంది, అంతే కదా. సో బట్ రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి 2:3 రేషియో వస్తుంది. వాట్ ఈస్ ద రేషియో? 2:3. వాట్ ఈస్ ద ఆన్సర్? 2:3. నెక్స్ట్ వన్.